అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగేది కదండీ! సో, దానికి సంబంధించి గాను మనకి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట. అయితే ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు? ఎవరు అర్హులు? దానికి అర్హతలేంటి? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం తెలుసుకుందామండి. రైతన్నులు అందరూ కూడా ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఎన్నికల టైంలో అనేక హామీలైతే ఇచ్చింది కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అందులో భాగంగానే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను 20,000 రూపాయలు జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కాకపోతే మనకి ఇక్కడ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రమే 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందించబోతుంది. సో, ఇలా మొత్తంగా మనకి 20,000 రూపాయలనేవి అయితే ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పటికే మనకి 18 విడతల కింద పీఎం కిసాన్ నగదైతే అందజేశారు. సో, మనకి 19వ విడత కింద కూడా నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందనమాట. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి దగ్గర అంతంత మాత్రం నీళ్ళనేవి అయితే ఉన్నాయండి. సో, అన్నిటిని కూడా మనకు ఒక పథకం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఈ యొక్క 14,000 రూపాయలకు సంబంధించి కూడా మనకు రిలీజ్ చేసే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం దీనిపై కమిటీ ఏర్పాటు చేసి మనకి నిధులనేవి అయితే విడుదల చేస్తారనమాట. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.